హాయ్ అండి. ఇది మా ఇంటి దగ్గర శివాలయం తెలుసు కదా! మంచిరేవుల శివాలయము, వీరభద్రుని గుడి. నా ఫేవరెట్ శివుడు. చాలా బాగుంటుంది. జై ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి జై. శివాజీకి పెద్ద ఫ్యాన్ అయిపోయిన నేను. ఆయన గురించి తెలిసిన తర్వాత నాకు అంతకుముందు అస్సలు తెలవది. అక్కడ ఫస్ట్ మెట్ల నుంచి నడుస్తారు చూడండి పొద్దున్నే. మార్నింగ్ 4:00కి నేను అసలు ఎప్పుడు ఈ టైంకి వెళ్ళను. కాకపోతే 1కే వెళ్తాం. కాకపోతే లేట్ అయిపోయింది. అక్కడ అభిషేకము బాగుంది. పబ్లిక్ ఫుల్ అవుతుంటారు. మనము మిడ్‌నైటే వెళ్ళాలి అసలు నన్ను అడిగితే. ఒక 2-3 వెళ్తేనే మనకు పబ్లిక్ అనేది ఉండరు. చూడండి 4:00 కూడా ఎంత పబ్లిక్ ఉన్నారో. ఫుల్ ఉంటారు. అసలు టైమే ఉండదు. ఇంకా ఒక శివరాత్రి రేపు అన్నప్పటి నుండి ఇంకా అక్కడికి అసలు ఫుల్ పబ్లిక్ అసలు ఎప్పుడు ఖాళీ ఉండదు. ఒక 3 డేస్ మాత్రం జాతర అవుతుంది మొత్తము. వీరభద్రుని గుడి. అసలు నేను ఎప్పుడు ఖాళీ టైంలో ఈ శివాలయం తీద్దామంటే నాకేందో మరి టైం అనేది సెట్ అయితలేదు. ఎందుకు అయితలేదో నాకు అర్థమైతలేదు. ఇప్పుడు నేను నార్మల్గా గుడికి వెళ్ళినప్పుడల్లా వీడియో తీసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది శివరాత్రి స్పెషల్. శివరాత్రి రోజు మాత్రం చాలా బాగా అవుతుంది అక్కడ. ఇక్కడ పక్కనే బాబా గుడి కూడా ఉంటుందన్నమాట. పక్కనే అది అంత అది కాకపోయినా కానీ శివాలయమే ఫేమస్. కానీ కాకపోతే వెళ్ళిన వాళ్ళందరూ వెళ్తారు. ఉపవాసం ఉన్న వాళ్ళకి అందరికీ ఎంతమంది ఎన్ని పండ్లు తింటే అన్ని పండ్లు ఫ్రీగా అనమాట. ఇక్కడ ఇంకొక శివాలయం పక్కనే ఉంటుంది. అది కూడా పాత గుడి. చూపించిన కదా నేను ఆ రోజు మారేడు చెట్టు ఉంది అనేసి. ఆ శివాలయం ఇది. సేమ్ ఇది కూడా అదే శివాలయము. మన వీరభద్రుడు ఎప్పుడైతే వెలిసిండో శివాలయము సేమ్ అదే. ఇదేమో తెలుసు కదా మీకు, ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు కృష్ణుడి గుడి చేయించిన కదా అది. ఎంత మార్నింగ్ కదా చూడండి ఎట్లున్నాడో కృష్ణుడు. బాగుంటుంది. ఇది కూడా చాలా వైబ్రేషన్ చాలా